భూదాన్ బిల్ పై అసెంబ్లీలో చర్చ కంటిన్యూ అవుతోంది. ప్రళయ్ చూద్దాం. గౌరవం కూడా లేకుండా మాట్లాడుతున్నారు. ఇది పద్ధతి కాదండి. అసలు ఈ రాష్ట్ర శాసనసభ చరిత్రలో ఏనాడైనా అన్ని పద్ధతుల మీద చర్చ జరిగిన సందర్భం ఉందా? ఏనాడైనా ప్రతిపక్షాలకు ఇంత సమయం ఇచ్చి గౌరవ మంత్రులు సమాధానం చెప్పిన సందర్భం ఎప్పుడైనా ఉందా? దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. ఈ ప్రభుత్వము, మా ముఖ్యమంత్రి గారు ఎంత నిజాయితీగా, ఎంత పద్ధతిగా ఈ సభ నడిపే ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి అంశం మీద చర్చ జరగాలి, ప్రతి బిల్లు మీద చర్చ జరగాలి, ప్రతి పద్దు మీద చర్చ జరగాలని ప్రభుత్వం చాలా బాధ్యతగా నడుపుతుంది. మీరు మంత్రిగా ఉన్నారు, మేము అక్కడ ఉన్నాం. ఒక్క పద్దు మీద చర్చ జరిగిందా? వాయిదా వేసుకొని పోవుడే. ఒక్కసారి చూసు లేదు, మైక్ ఇచ్చు లేదు, క్లారిఫికేషన్ ఇచ్చు లేదు. మీకు ఇన్నిసార్లు ఇస్తే కూడా ఈ రకంగా మాట్లాడడం మీకు భావ్యం కాదు. ఇది మంచిదిగా. దయచేసి ఉందాగా మీరేదన్నా క్లారిఫికేషన్ ఉంటే సూటిగా ఒక మాట క్లారిఫికేషన్ అడగండి, చెప్తారు. ముందుగా మీ వ్యాఖ్యలు మాత్రం ఉపసంహరించుకోవాలని స్పీకర్ గారి ద్వారా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. చిన్నారెడ్డి గారు, మీరు అడదలుచుకున్న క్లారిఫికేషన్ ఏదో స్ట్రైట్ గా అడగండి. అనవసరంగా మళ్ళీ లెంతీ డిస్కషన్ మమ్మల్ని బదనాం చేసేటువంటి ప్రయత్నం చేయకండి సార్. ఇప్పుడు ఏదైతే ఈరోజు అమెండ్మెంట్ బిల్లు తీసుకొని వస్తా ఉన్నారో, ఈ బిల్లు చాలా లొసుగులు ఉన్నాయి. ఈ బిల్లును పూర్తిగా అధ్యయనం చేయడానికి సెలెక్ట్ కమిటీకి పంపిస్తామని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే మీ ఇష్టం వచ్చినట్టుగా రాసుకున్నారు దీంట్లో. అందుకని ఈ బిల్లును సక్రమంగా ఇంకా చదివి దీంట్లో సరి అయినటువంటి మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉంది. సెలెక్ట్ కమిటీకి రెఫర్ చేయండి మీరు. మినిస్టర్ గారు. అధ్యక్ష, हमारे కిషన్ రెడ్డి సార్ జైసా బోలే నా అధ్యక్ష. అరే పెద్ద మనిషి గౌరవనీయులు చిన్నారెడ్డి గారు ఎంత కోపం ఎందుకు వస్తున్నారు? ఇది పెద్ద మనిషి మీరు మాట ఉంది. మీరు చెప్పినా అంటే ఆయన హమ్లా చేసినా అంటే ఆయన మాట్లాడితే చెప్పిన అది పెద్ద ఇష్యూ లేదు. ఎందుకు సీరియస్ అవుతున్నారు మీరు? अरे నేను చెప్తున్నారు నా మీకు నేను अध्यक्ष हमारे किशन रेड्डी साहब जैसा बोले ना, ये कोई फैक्ट्रियों को, कंपनियों को, इनको को तो सवाल पैदा होने का नहीं है. ये इसमें बनाएंगे अमेंडमेंट, पूरा अमेंडमेंट बना देंगे पूरा आपके आज के मीटिंग के बाद, और रूल्स बना देंगे. रूल्स अमेंडमेंट में रूल्स बना देंगे आप पे. ये देखिए, ये सबसे अभिप्राय लेने के बाद रूल्स बना सकते हैं ना. जैसा अभी चिन्नारेड्डी साहब बोले मेंबर कितने रहना, तो ये जमीन कभी भी किसी को देने का सवाल ही नहीं है. ये जमीन या तो SC ST के लोगों के लिए 2 बेडरूम का मकान बना के देंगे, या उसके अलावा कोई काम स्कूल हो तो गवर्नमेंट पर्पस के लिए थोड़ा इस्तेमाल कर सकते हैं. అధ్యక్ష, ఇప్పుడు మంత్రి గారు చెప్పినట్టుగా అమెండ్మెంట్ ఇచ్చి రూల్స్ లో దాన్ని పొందుపరుస్తామని చెప్పారు మంత్రి గారు. నో అమెండ్మెంట్ అండ్ ఓన్లీ రూల్స్. వైల్ ఫ్రేమింగ్ ద రూల్స్ విల్ కీప్ ఇట్. నో అధ్యక్ష, 24D ఈ చట్టం కింద కేటాయించిన భూమి పట్టణ ప్రాంత పరిధిలోకి వచ్చినప్పుడు లేదా వ్యవసాయ భూమిగా లేనప్పుడు సదరు భూమిలో బోర్డులో నిహితమవుతుంది. మరి బోర్డు అట్టి భూమిని తాను యుక్తమని భావించినట్టు వ్యవసాయేతర ప్రయోజనాలకి ఇవ్వవచ్చును అని అన్నది. అంతేత ఇప్పుడు మంత్రి గారు చెప్పినట్టుగా ఇది ఇండ్ల స్థలాలకు, దళితులకు, ఆ తర్వాత 2 బెడ్రూమ్ కానీ అది 4 బెడ్రూమ్ కానీ ఇండ్ల స్థలాలకు, సరే అదే ఇండ్ల స్థలాలకు అక్కడ MIF సభ్యుడు కోరినట్టుగా హాస్పిటల్స్కు లేక స్కూల్స్కు, అదే స్కూల్ ఇదంతా ప్రజా ప్రయోజనం కదా. కానీ ప్రైవేట్ కంపెనీలకు లేక ఫ్యాక్టరీలకు వీటికి ఇవ్వననేటువంటి విధంగా అమెండ్మెంట్ మీరు ఇప్పుడు తెస్తారా, లేకుంటే సెలక్షన్ కమిటీకి పంపుతారా? మినిస్టర్ గారు. ఎవరు? అరే లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్, ఐ కెన్ క్లారిఫై ఎనీథింగ్. మీరు మంత్రిగా పనిచేసిన అంతకు మీకు తెలుసు కదా సార్. ద ఆంధ్రప్రదేశ్ భూదాన్ గ్రామ్ యాక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బుక్ అధ్యక్ష. ఇందులో paragraph number 14, the board may after taking into consideration the wishes of the donor as far as possible grant any land which has vested into the landless poor person who is able to willing to cultivate the land.
ఇది ఏదైతే ఈ 14 ఉందో పేదవాళ్ళకి ఇవ్వాలనేది మేము ఎలాంటి అమెండ్మెంట్ తేవట్లేదు. ఇది యాజ్ ఇట్ ఈజ్ ఇది దీంట్లో కంటిన్యూ అవుతుంది. నెంబర్ 1 ఒక్క విషయం, మీరు ఇప్పుడు అమెండ్మెంట్ గురించి మాట్లాడినారు. స్పీకర్ గారు పొద్దున్నే చెప్పిండ్రు మీవేమన్నా ఉంటే మీరు మోషన్స్ మూవ్ చేయండి, అమెండ్మెంట్స్ ఉంటే ప్రతిపాదించండి అని చెప్పిండ్రు. కాంగ్రెస్ పార్టీ తరఫున మధ్యాహ్నం 2 గంటల వరకు సమయం ఇచ్చినారు. మీ నుంచి ఎలాంటి అమెండ్మెంట్ కూడా మీరు ప్రతిపాదించలేదు. మీ కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు అమెండ్మెంట్ ఇవ్వలేదు. నెంబర్ 2. నెంబర్ 3, ఇవాళ ఇది ఎందుకు రావాల్సి వచ్చింది అనేది కూడా మీరు దయచేసి అన్యాక్రాంతము కాకుండా కాపాడడం కోసం ప్రభుత్వం చేసేటువంటి ప్రయత్నం. మీరు 2008లో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక జీవో ఇచ్చినారు. అఖిల భారత రచనా మాక్ సమాజ్ గాంధీ ఆశ్రమ్ కింగ్స్వే ఢిల్లీ పేరు మీద ఒక జీవో ఇచ్చారు. ఆ తర్వాత 2012లో కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళీ మీరు వీణా భీన్ ప్రెసిడెంట్ మహిళా చేతనా కేంద్ర న్యూఢిల్లీ పేరు మీద తీసుకొచ్చినారు. మొదలు ఒక ఆర్గనైజేషన్ ఉంది, తర్వాత మీరు ఒక ఆర్గనైజేషన్ చేశారు. దీని మీద మళ్ళీ చూస్తే కూడా ఏం జరిగింది, రాష్ట్ర ప్రభుత్వము క్లారిఫికేషన్ అడిగింది. ఎవరిని అడిగింది? ఎవరైతే దీనికి సంబంధించింది ఉందో సర్వసేవా సంఘ్ వారిని కోరినప్పుడు సర్వసేవా సంఘ్ వీణాభీ గారికి ఒక లెటర్ రాసింది. మిమ్మల్ని నామినేట్ చేసిండ్రా, ఏం సంగతి అంటే ఇది వీణాభీ గారి సంతకంతో వారు రాసినటువంటి లెటర్ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇచ్చిన క్లారిఫికేషన్. ఇందులో వారు ఒక మాట ఏమన్నారంటే, On 1/12/2013, I sent a registered letter with acknowledgement to the Principal Secretary, Government of AP, in which I clarified that I was never a nominee of late Shri Acharya Vinoba Babaji and I have not signed any document as nominee anywhere in life. ఇదొకటి ఉంది. ఇలా రకరకాలుగా మేము నామినీ అంటే మేము నామినీ అని ఫోర్జరీ డాక్యుమెంట్లు వచ్చి మన భూములన్నీ కూడా వినోబా భావే గారి ఆశయాలకు విరుద్ధంగా అన్యాక్రాంతమవుతున్నటువంటి దాన్ని కాపాడడం కోసం ప్రభుత్వం ఒక చిత్తశుద్ధితో ఈ చట్టాన్ని, ఈ యొక్క అమెండ్మెంట్ను, ఈ యొక్క బిల్లును తీసుకురావడం జరిగింది. సో మీరు అందరూ కూడా గతంలో ఏం జరిగిందో చరిత్రలకు పోవాలంటే మేము చెప్పొచ్చు. నేను వాళ్ళకి పోకుండా ఈ మంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు చాలా స్పష్టంగా చెప్పిండ్రు. పేదల కోసం పూర్తి స్ఫూర్తితో దీన్ని అమలు చేస్తామనేటువంటి స్పష్టంగా వారు చెప్పిండ్రు. మీరు కూడా అమెండ్మెంట్ ఇచ్చేది ఉంటే 2 గంటల లోపు ఇవ్వాల్సి ఉంటే మీరు ఇవ్వలేదు. సరే, ఇప్పుడు అనవసరంగా దీని విషయంలో లేనటువంటి అంశాన్ని తీసుకురాకుండా దీన్ని కాపాడడం కోసం మీరు సహృదయంతో ముందుకొచ్చి పాస్ చేయాల్సిందిగా కోరుతున్నాను.